స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో వర్క్షాప్లను ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి వర్క్షాప్లో పాల్గొనాలని చెప్పి రాష్ట్ర శాఖ యొక్క ఆదేశం మేరకు రావడం జరిగింది. ఎందుకంటే ఎన్నికలు షెడ్యూల్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఎన్నికల్లో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే గ్రామాల అభివృద్ధి, గ్రామాలకు నిధులు ఎవరిస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రజలకు స్పష్టమైనటువంటి ఆలోచన ఉంది. వాళ్ళకి మేము అభివృద్ధి పరంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గ్రామాలకు ఇచ్చిన నిధులు, గ్రామాలకు చేసిన అభివృద్ధి పరంగా వాటి ఆలోచనతో అభివృద్ధి మంత్రంగా మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఇవాళ నిన్నటి నుంచి టీవీలు చూస్తున్నారు మీరు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ తిరుగుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ తిట్టుకుంటారు. ఏడు దాకా వచ్చిందంటే హౌలే, బే, చెప్పుతో కొడతా, డ్రగ్స్, హీరోయిన్లు, వీళ్ళ 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 పద్ధతికి అది. వీళ్ళు అవే నినాదాలతో ఎన్నికలు పోటీ చేస్తారు. వాళ్ళు రేపు ప్రజలకు పోయి గ్రామాలకు పోయి బే, హౌలే, చెప్పుతో కొడతా, డ్రగ్స్, హీరోయిన్, వీటి గురించే వీటిని ప్రచారం చేసుకుంటే ఎన్నికల్లో పోటీ చేస్తారట వాళ్ళు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం అభివృద్ధి మంత్రంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు, గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల విషయంలో ప్రజలకు వాస్తవ విషయాలు వివరిస్తూ మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఆ రెండు పార్టీలకు మాకు ఉన్న తేడా అది. నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు గ్రామ పంచాయతీలకు పోదామా అన్నారు. మీరిద్దరు కాదు, మీరిద్దరు రండి, మేము కూడా వస్తాం. ఏ గ్రామ పంచాయతీ అని మీరు డిసైడ్ అయ్యింది. ఎన్ని గ్రామ పంచాయతీ తెలంగాణ రాష్ట్రంలో టైము, డేటు, ప్లేస్ మీరే డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఇద్దరు రావాలి. వాళ్ళిద్దరు ఒకటే. లోపల అంతా అండర్స్టాండింగ్, అంత తిట్టు అంతా పట్టిదాన్ని. మీ బ్రేకింగ్లు అన్నీ పట్టియావి. మీ కొట్టి మీ చేతులు ఖరాబ్ అవుతున్నాయి, మీ ల్యాప్టాప్లు ఖరాబ్ అవుతున్నాయి తప్ప వాళ్ళిద్దరు అంతా దొంగ డ్రామాలు ఇద్దరి. న్యూస్లో స్పేస్ బీజేపీకి ఉండదు, మాకే ఉండాలని తిట్టుకుంటారు. గీ సైకి దిగదారు, చెప్పుతో కొట్టుకుంటారు, సైకి దిగదారండి. నేను బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సవాల్ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామ పంచాయతీ అని మీరు డిసైడ్ అయ్యారు, ఆడికి మేము వస్తాం. మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిర్ణయించినటువంటి నాయకుడు అక్కడికి వస్తాడు. ఆ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి, ఆ గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి చర్చిద్దాం. ఈ 11 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో కానీ, ఈ సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ పాలనలో కానీ ఆ గ్రామంలో ఏం అభివృద్ధి జరిగిందో చర్చించడానికి మేము సిద్ధం. మీరు సిద్ధమా? ఎన్ని గ్రామ పంచాయతీ? చర్చ దీని మీద జరగాలి. చర్చ దీని మీద జరగాలి తప్ప ప్రజలకు అవసరం లేని, ప్రజలకు ఉపయోగపడని నానా బూతులు తిట్టుకుంటూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ, 11 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రజల దృష్టి మళ్లించడానికి ఒక ప్లాన్ ప్రకారం ఈ విధంగా వివరిస్తున్నారు. ఎందుకంటే 11 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైపోయింది. ప్రజలు విసిగి వేసారు. కాంగ్రెస్ పార్టీకి నమ్మి విశ్వాసంతో అధికారం ఇచ్చారు. చర్చ దేని మీద జరిగింది? 11 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేయలేదు, తెలంగాణ నాశనం చేశారని చెప్పి చర్చ జరుగుతున్నది. దాని దృష్టి మళ్లించడానికి బీఆర్ఎస్ పార్టీ ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ తిరుగుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు. మరి అమలు చేసిరా అంటే అమలు చేయాలి. కానీ వాళ్ళు కూడా ఏంటంటే ప్రజల దృష్టి మళ్లించడానికి వాళ్ళు స్టార్ట్ చేసి వీళ్ళు తిట్టుడు, వీళ్ళు వాళ్ళ తిట్టుడు, వాళ్ళు వీళ్ళ తిట్టుడు. ఇలా ఏ ముఖం పెట్టుకొని రెండు పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తాయి. కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూరగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎన్నికల్లో చర్చ అదే జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు ఇలా నిలయబోతున్నారు. మాకు కాంగ్రెస్ పార్టీ ఇస్తాన 2,500 రూపాయలు ఎవ్వి, మహిళలకు ఇస్తాన 2,500 రూపాయలు ఎవ్వి, 4,000 రూపాయల ఆసరా పెన్షన్స్ ఇవ్వి.
ఇంకా పూర్తి రైతు భరోసా రానరాలే, ఎందుకు ఇస్తలేరు? 14 పంటలకు బోనస్ ఇస్తున్నారు, కేవలం 1-2 పంటలకే కొంతమందికి మాత్రమే బోనస్ ఇచ్చారు 500 రూపాయలు. ఏమైనాయి? నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, ఏమైనాయి? తులం బంగారం ఇస్తున్నారు, స్కూటీ ఇస్తున్నారు, ఏమైనాయి? ఉద్యోగులకు డిఏలు ఇస్తున్నారు, పిఆర్సీ అమలు చేస్తున్నారు, ఏమైనాయి? ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నాయి. వాళ్ళ గ్రామీణ స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలు ప్రశ్నించబోతున్నారు కాంగ్రెస్ పార్టీని. 420 హామీలు ఇచ్చారు, ఏవి అమలు చేసారు ఇవాళ? కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వాస్తవాలు గ్రహించి వాళ్ళ భారతీయ జనతా పార్టీకి పట్టం కొట్టబోతున్నారు. మాకు ప్రచారకులు ఎవరంటే తెలంగాణ రాష్ట్రంలో మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు మా ప్రచారకులు. వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో కేసీఆర్ నమ్మి మేము అభివృద్ధి పనులు సొంత పైసలు పెట్టి అభివృద్ధి పనులు చేస్తే మా బతుకు బర్బాద్ అయిపోయింది, నా ఘర్కా నా ఘాట్కా అయిపోయింది, బిచ్చ బతుకు అయిపోయింది. సర్పంచులు పెట్రోల్ బంక్లో పనిచేసే పరిస్థితి వచ్చింది, సర్పంచులు దుబాయ్ పోయే పరిస్థితి వచ్చింది, సర్పంచులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. బిల్లులు ఆ ప్రభుత్వం మేలే, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమంటుంది, మీరు ఆ ప్రభుత్వంలో పనులు చేసినారు కానీ మేమెందుకు ఇస్తామని వీళ్ళు అంటున్నారు. ఆ సర్పంచులు వాళ్ళ ఇంటికి రోడ్ వేసుకోలే, ఆ సర్పంచులు వాళ్ళ ఇంటి ముందు డ్రైన్లు కట్టుకోలే, ఆ సర్పంచులు వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ శవాలు కాలేయడానికి శ్మశాన సొంత శ్మశాన కట్టుకోలే, ఆ సర్పంచులు వాళ్ళు గులాంగిరి చేయడానికి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకోలే. వాళ్ళ గ్రామంలో కోసం గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం నమ్మించింది కాబట్టి వాళ్ళు అభివృద్ధి పనులు చేసుకుంటే వాళ్ళు బిల్లుని ఇవ్వకుండా ఆ ప్రభుత్వం మోసం చేసింది నమ్మించి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం హయాన్ని వేస్తే మేము ఎందుకు వీళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏం కావాలి, వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇలా ఆ సర్పంచులే వాళ్ళ బయట తిరుక్కుంటూ చెప్తున్నారు, అరే ఇంతతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేకుంటే, నరేంద్ర మోడీ గారు నిధులు ఇవ్వకుంటే ఇలా గ్రామాల ప్రజల బతుకులు మొత్తం బర్బాద్ అయిపోతుండే. నా రోడ్లు రావు, నా మోర్లు రావు, నా కమ్యూనిటీలు, నా శ్మశాన వాడికెళ్ళు, రైతు వేదికలు, ట్రాక్టర్లు. ఇప్పటికీ గ్రామ పంచాయతీలో సిబ్బందికి జీతాలు ఇవ్వలే పరిస్థితి ఇప్పటికి ఉన్నది. ఇప్పటికి జీతాలు ఇస్తలేరు. మేము ఏడుకైనా సఫాయి కర్మచారి వస్తున్నారు, సార్ జీతాలు ఇస్తలేరు సార్, జీతాలు ఇస్తలేరు సార్, కరెంటు బిల్లు కడతలేరు సార్. మొత్తం సర్వనాశనం అయిపోయింది. గ్రామీణ వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయింది, మొత్తం సర్వనాశనం అయిపోయింది. తట్టడు మూరం వేసిన పరిస్థితి 14 సంవత్సరాలు. ఇంత ఘోరమైన పరిస్థితి. ఇలా తెలంగాణ ప్రజల పరిస్థితి ఏది? పేనమీకలపై పోయబడ్డట్టు అయిపోయింది. కాబట్టి ఆ ప్రభుత్వం యొక్క అరాచకాలు, వాళ్ళ అవినీతి, ఆ కుటుంబ పాలన చూడలేకనే ఈ ప్రభుత్వానికి ఇస్తే దానికంటే దరిద్రమైన పాలన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు బట్టి ఇలా భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపిస్తేనే కేంద్రం నుంచి వచ్చే నిధులు సక్రమంగా గ్రామాలకు చెందుతాయి. ఎలాంటి అవినీతి ఆక్రమణకు ఆస్కారం లేకుండా గ్రామాల్లో రోడ్లు కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు సులువుగా జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇలా భావిస్తున్నారు. కాబట్టి ఆ 2 పార్టీలకు గుణపడని చెప్పడానికి ఇవాళ గ్రామీణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా గెలిచేది భారతీయ జనతా పార్టీ అనే విషయం స్పష్టం. దాంతోపాటు రేపు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక తపన, ఒక ఆలోచన నరేంద్ర మోడీ గారికి ఉన్నది. మేము ఎప్పుడు కలిసినా కూడా కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇస్తా, అన్ని సంక్షేమ ఫలాలు అమలు చేయడానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి అనేక సందర్భాలు చెప్పారు. అందుకే రేపు వస్తున్నారు, ఎవరు? అశ్విని వైష్ణవ్ గారు వస్తున్నారు. 521 కోట్లతోని వ్యాగన్ వరలింగ్ ఫ్యాక్టరీ ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. దాన్ని పర్యవేక్షించడానికి రేపు కేంద్ర మంత్రి వస్తున్నాడు. ఇది ఈ ప్రాంతంలో హన్మకొండ, కాజీపేట, వరంగల్తో పాటు భూపాలపల్లి, జనగామ ప్రాంతాలు కూడా కొత్త పరిశ్రమలు రావడానికి కూడా ఒక ఆస్కారం ఏర్పడ్డది ఈ ఫ్యాక్టరీ వల్ల. అనేక మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇది 2014లోనే మోడీ ప్రభుత్వం శాంక్షన్ చేసింది. కానీ గత ప్రభుత్వము ఇవాళ ల్యాండ్ భూసేకరణలో సహకరించకపోవడం వలన
మూర్ఖత్వంగా వివరించడం వలన ఈరోజు ఆలస్యం అనేది ఇప్పటికే స్టార్ట్ కావాలి, ఇప్పటికే పాత పడిపోలేదు. కాబట్టి ఆ పనులను పర్యవేక్షించి 2026 మార్చిలో ఉత్పత్తిని ప్రారంభించే విధంగా ఉండాలన్న ఆలోచనతో పనులను వేగవంతం చేయాలని చెప్పి ఆలోచనతో కేంద్ర మంత్రి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు రేపు కాజీపేటకు రాబోతున్నారు. మేము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం, రాజకీయాలకు అతీతంగా కట్టుబడి ఉన్నాం. కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ నరేంద్ర మోడీ గారి మీద ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడము, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడము, వీళ్ళిద్దరు ఒకటే. ఎందుకంటే మీరు ఆలోచించండి, డ్రగ్స్ క్యాంప్ అరెస్ట్ చేసిరన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మేము వచ్చిన వెంటనే అవినీతి మీద మొత్తం విచారణ చెప్తాం, ఇది కొడతాం, అది కొడతాం, ఇది అది అని మేము తోపుగాలం పోటుగాలం అని చెప్పి మొత్తం చెప్పుకున్నారు. ఇంతవరకు ఇప్పుడు కాళేశ్వరం స్కామ్ విచారణ పక్కకు పోయింది, డ్రగ్స్ స్కామ్ పక్కకు పోయింది, ఫామ్ హౌస్ కేసు పక్కకు పోయింది, విద్యుత్ కొనుగోలుది అది విచారణ నివేదిక ఏమైందో ఎవరింట్లో ఉందో ఏ డెస్క్ ఉందో ఎవరు తెలియదు, అది పోయింది. చేపల స్కామ్ పోయింది, గొర్రెల స్కామ్ పోయింది. ఇన్ని స్కామ్లు జరిగితే ఏ ఒక్క స్కామ్లోనైనా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? అవినీతి జరిగిందన్నది మీరే, అన్ని ఆధారాలు ఉన్నదన్నది మీరే. ఇలా అన్నిటికీ సిట్టు పేరుతోనో ఫోన్ ట్యాపింగ్ కూడా ఈ విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప కనీసం కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసేటువంటి ధైర్యం, సాహసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తలేదు. ఎందుకంటే రెండు పార్టీల యొక్క లోపాయికార ఒప్పందం. మీరు 6 గ్యారెంటీల గురించి మమ్మల్ని అడగకండి, మీ స్కామ్ల గురించి మేము అడగం. నేను కొట్టినట్టు చేస్తా, మీరు ఏడ్చినట్టు చేయండి. మన ఇద్దరం కొట్లాడుకోవాలి, మన ఇద్దరమే లైవ్లో ఉండాలి. లేకుంటే భారతీయ జనతా పార్టీ వస్తే మనం తట్టుకోలేము. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సింది భారతీయ జనతా పార్టీ. అడ్డిమారి గుడ్డి దెబ్బల మేము వచ్చినాం. కాబట్టి మళ్ళీ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వద్దు అని చెప్పి ఈ రెండు పార్టీలు లోపాయకార ఒప్పందం కుదుర్చుకున్నారు. కాబట్టి బనకచర్ల నేను ఇలా కిషన్ గారు చెప్పిర్రు, మేం చెప్పినాం. నిన్న ఇద్దరితో దేశాన్ని వెళ్ళింది. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఏర్పడినప్పుడు ఆ రెండు రాష్ట్రాలను సమన్వయపరిచి ఇద్దరిని కూర్చోబెట్టి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలే. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలిపించి సామరస్యపూర్వకంగా ఆ సమస్యలు విని పరిష్కరించుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో నిన్న వేదికను ఏర్పాటు చేస్తే ఇవాళ ఇరు రాష్ట్రాలు సొంత ఎజెండాలతో పోయిన తర్వాత అది గంటల్లో 2 గంటల్లో ఒక్కరోజు చర్చించేది కాదు. కాబట్టి అన్నిటి మీద కమిటీ వేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాలాడతాడు, అక్కడ ఆ రాష్ట్ర మంత్రి అబద్ధాలాడతారు. దీన్ని బీఆర్ఎస్ వేస్తారు, మేము మళ్ళీ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేస్తాం దీని మీద అని వీళ్ళు అంటారు. కానీ వాస్తవం జరిగింది కూడా చెప్పినా మేము. అన్ని విషయాల మీద కమిటీ చేసింది వాస్తవము. ఆ కమిటీ నిర్ణయిస్తుంది. మోడీ గారి ప్రభుత్వం ఆలోచనది మాకు అన్ని రాష్ట్రాలు సమానమే, ఏ రాష్ట్రాన్ని కూడా అన్యాయం చేయము, ఇరు రాష్ట్రాల రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడమే కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యము, ఆలోచన. తెలంగాణకు అన్యాయం ఎట్టి పరిస్థితుల్లో జరగనియము. మా తెలంగాణలో కాదు. ఏం చేసారు బీఆర్ఎస్ వాళ్ళు? జేఎస్ వాళ్ళు ధర్నాలు చేస్తే మధ్యలో పింక్ కలర్ జెండా పెట్టి తెల్లారి పేపర్లో టీఆర్ఎస్ ధర్నాలు పెట్టుకున్నారు. ఇలా పాదయాత్రలు చేసింది మేము, లక్ష్మణ్ గారి కాంచాలి, కిషన్ గారి కాంచాలి, అందరం కూడా ఢిల్లీ పోయి మేము కేసులను భరించింది మేము. ఇలా పార్లమెంట్లో బిల్లుకు మద్దతు తెలిపింది మేము. మీ కేసీఆర్ అడ్రస్ లేకుండా వేడు పార్లమెంట్లో బిల్లు పెడితే తాగి ఉన్నాడు ఎక్కను. పార్లమెంట్కి ఒక్కసారి ఒక్కపోయా. ఇక విజయశాంతి గారు పోటీ దగ్గర జై తెలంగాణ అంటే కేసీఆర్ ఏరున్నాడు. మరి విజయశాంతి గారు చాలా సందర్భాలు ప్రశ్నించారు, ఏమైంది మరి? ఇలా మళ్ళా తెలంగాణ వాదం అని చెప్పి మళ్ళా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకు తెలుసు, మీరు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి ప్రజలు అమాయకులు కాదు. మీకు అధికారం ఇస్తే చిప్ప చేతికిచ్చి
6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అప్పించి ఇలా అడుక్కునే పరిస్థితికి వస్తారు ఇవాళ వీళ్ళు. ఇక వాళ్ళకంటే తోపు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు సంవత్సరంలోనే బిచ్చమెత్తుకునే విధంగా చేశారు వీళ్ళు. కాబట్టి అన్ని విషయాల్లో ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ గ్రామానికి వచ్చిన నిధుల గురించి, మీ గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి, ఇన్ని సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలనలో, సంవత్సరన్నర కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏమైనా నిధులు వచ్చినాయా ఒకసారి గుండె మీద చేసుకొని ఆత్మ విమర్శ చేసుకొని మీరు ఆత్మసాక్షిగా ఇలా ఓటేయాల్సిందిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించాల్సిందిగా నేను అప్పీల్ చేస్తున్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అరాచకాలకు వ్యతిరేకంగా మా కార్యకర్తలు కొట్లాడారు. బీఆర్ఎస్లో ఒక్కొక్కరి మీద 30-40 కేసులు పెట్టారు, లాఠీలతో కొట్టారు. ఈ జనగామ జిల్లాలో పుట్టుబడి కేసులు పెట్టారు, లాఠీలతో కొట్టి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసం కొట్లాడా మేము. కాంగ్రెస్ పార్టీలు కొట్లాలే. కాంగ్రెస్ పార్టీల మీద ఎవరి మీద కేసులు లేవు. కాంగ్రెస్ పార్టీలు లాఠీ దెబ్బలు తిల్లే ఆ కాలంలో. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేదు. కొట్లాడింది మా కార్యకర్తలు, లాఠీ దెబ్బలు తిన్నది మా కార్యకర్తలు, జైళ్ళకు పోయింది మా కార్యకర్తలు. రాష్ట్ర అధ్యక్షుడి నుంచి పోలింగ్ బూత్ అధ్యక్షుడు మేము కొట్లాడాం. మీకోసం కష్టపడి లాఠీ దెబ్బలు తిన్నటువంటి మా కార్యకర్తలు పోటీ చేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజానికం అంతా కూడా మా కార్యకర్తలను ఆశీర్వదించండి. వాస్తవాలు తెలుసుకొని తప్పుడు ప్రచారాలు నమ్మకుండా ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇంకా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మా కార్యకర్తలను గెలిపిస్తే నిజాయితీగా నిబద్ధతతో గ్రామాల అభివృద్ధి జరుగుతుంది. ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాను. నేను డిమాండ్ చేయలేను. ఏం జరిగిందో చెప్పింది నేను. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు వాళ్ళ సొంత ఎజెండాలు తీసుకొని పోయినాయి మీటింగ్కు. సొంత ఎజెండాలు తీసుకొని పోయినప్పుడు వాళ్ళ ఎజెండాల మీద చర్చించడానికి 1-2 గంటల సమయము, ఒక్కరోజు సమయము, 2 రోజుల సమయం సరిపోదు. దాన్ని దృష్టిలో పెట్టుకునే జలశక్తి శాఖ మంత్రులు ఈ అంశాల మీద ఒక ఎక్స్పర్ట్స్తో కమిటీ చేసి వాటి మీద చర్చిద్దాం. ఎవరికి అన్యాయం జరగకుండా వాస్తవ విషయాలను మనం ముందుకు తీసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన స్పష్టం చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు ఫోనే టాపిక్ చేసి మరి కిషన్ రెడ్డి కాపాడతాడు. కిషన్ రెడ్డి ఫోన్ కూడా వేసాడు కదా, ఎట్లా కాపాడతాడు? ఎంత చెండాలం అన్నట్టు కేసీఆర్ ప్రభుత్వంలో. మరి ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది, డౌట్ వస్తుంది. ఈ ప్రభుత్వం కూడా డౌట్ వస్తుంది నాకు. చూడాలి ఇక. ఏంటంటే ఆ సిస్టమ్ మొత్తం ధ్వంసం చేసిరా, ఫోన్ ట్యాపింగ్ ఆ సిస్టమ్ మొత్తం ఏదో ధ్వంసం చేసిర్రు అన్నారు కదా. మరి నిజంగా ధ్వంసం చేసిరా? అంతా కాంగ్రెస్ వాళ్ళు ఎత్తుకొచ్చుకొని వాళ్ళు పెట్టుకున్నారా? ఇప్పుడు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే భార్యాభర్తల ఫోన్ వింటారా ఎవడన్నా? ఈ చిల్లర బుద్ధి లేదే, ఇదేం బుద్ధి, ఇదేం ఆలోచన? భార్యాభర్తల ఫోన్లీనే, జడ్జిల ఫోన్లీనే. ఇప్పుడు నోటీస్ నాకు వచ్చింది, మా పిఏకి వచ్చింది, మా ఇంకో పిఏకి వచ్చింది, మా పిఆర్కి వచ్చింది, లాస్ట్కి మా డ్రైవర్ కూడా వచ్చింది. ఇంట్లో పని చేస్తారు కానీ వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేసిండు. ఇంత ఇక కేసీఆర్కి ఏం పీకుడు పని ఏమున్నదే? ఫామ్ హౌస్లో వండు గివే, అన్ని చిల్లర బుద్ధి గివే. ఎవరి కొంప ఎట్లా ముంచాలి, ఎవరి ఫోన్లు ఎట్లుండాలి బా ఏం జల్సాలు చేసిండే ఫోన్ ట్యాపింగ్ ద్వారా. కేసీఆర్ ఫుల్ ఎంజాయ్ చేసిండు. ఫోన్ ట్యాపింగ్తో కేసీఆర్ చేసినటువంటి ఎంజాయ్మెంట్ ఎవ్వరు చేయలేదు దేశంలో. ఈ సినిమాలలో ఆస్తున్నట్టు బ్రహ్మానందము, కోట శ్రీనివాసరావు, చనిపోయిన కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందము, వీళ్ళంతా వేస్ట్గా అట్లా ఎంజాయ్ చేసిండు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి. దానికి సిగ్గు లేకుండా మళ్ళీ సమర్థించుకుంటారు. ఇక నవోదయ పాఠశాలలు కానీ, సైనిక్ స్కూళ్ళు కానీ, కేంద్రీయ విద్యాలయాలు కానీ, ఏకలవ్య పాఠశాలలు కానీ, ఈ విద్యాలయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపితే దాన్ని కేంద్రం ఆమోదించి శాంక్షన్ చేస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పంపుకుంటే కేంద్ర ప్రభుత్వం తప్పేలేదు. జనగామకి రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం జనగామకి కావాలి, సైనిక్ స్కూల్ కావాలని చెప్పి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపాలి. కేంద్రము నేరుగా ఒక మండలానికి కానీ,
ఒక గ్రామానికి కానీ ఒక నియోజకవర్గం కానీ నేరుగా ₹1 కూడా శాంక్షన్ చేసే అవకాశం లేదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి. ఈడ మీ జనగాం జిల్లా 50-50 అట కదా, పాత కొత్త 50-50 అట. 50 అంటే ఎవరికి అవి మళ్ళీ అమ్ముకున్నాడే ఒకటి అన్న ఆ డబ్బు అంటే మీకు వచ్చినా అండి విలేకరులకు వచ్చినాయి కదా. మరి బాగా కొడితే మొత్తం అబ్బా కేసీఆర్ అంటే గోడనే కొడుతా అంటది. వరంగల్ పాదయాత్రప్పుడు వేనా ఒక విలేకరు వచ్చిండు, అన్నా నువ్వు జర కేసీఆర్ తిట్టకనా అన్నాడు. ఎందుకంటే నేను రాయాల్సి వస్తుంది, నా లోకల్ పేపర్ అంటే రాయకు అని చెప్పాను. నువ్వు రాకుంటే నాకేంది అన్న. లేదు మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు అన్నాడు. మనకు నెక్స్ట్ టైం ఒక 6 months తర్వాత 1 year మళ్ళీ వేనా అన్న పేపర్ బంద్ చేసిండు. పాపం అయ్యా బంద్ చేసినాక బీజేపీలో కలిసిండు, నాకు వచ్చి కలిసిండు. ఏమైందని పేపర్ అన్న, పేపర్ మూతోడదన్న, మరి నీకు డబుల్ బెడ్ పెట్టేస్తుండే. డబుల్ బెడ్ మన ఎక్కడదన్నా అన్నాడు. అప్పుడు విలేకరులు ఏమన్నాడు, కేసీఆర్ అక్కడ సేవికలి అంట కుంభం మునిగినట్టు గిట్లా అంట కథం కుంభం మునిగినట్టు. ఏం చేసిండు, మీకు డబుల్ బెడ్లు ఇస్తాము విలేకరులకు, గొర్రెపిల్లంకి వస్తారా అన్నాడు. అనలేదా? పోసిరా మరి గొర్రె అయిపోయాయి. ఇప్పుడున్న డబుల్ బెడ్రూమ్లో ఎవరైనా వాళ్ళు ఉంటారా? అవి గోడను గిట్లంటే కూలుతాయి. అవి గోడను ఇట్లా ముడితే కూలుతాయి. అవి డబుల్ బెడ్రూమ్లు అన్నీ కూడా పశువులకు వాటికి అడ్డంగా మారినాయి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్ర విషయం ప్రధానమంత్రి ఆవాస్ యోజన, వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అన్నారు, వీళ్ళేమో ఇంద్రమిల్ అంటున్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేస్తున్న పరిస్థితి. ఇంపార్టెంట్ 42 రిజర్వేషన్ సంబంధించి ఇంపార్టెంట్ అన్న మర్చిపోయాను అన్న. 42% రిజర్వేషన్ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎప్పుడు వ్యతిరేకిస్తున్నాం మేము? ఆ పూర్తి 42% పూర్తి రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలంటున్నాం. మీరు ఇస్తున్నది బీసీలకే, పూర్తి 42% బీసీలకే ఇవ్వాలంటున్నాం. మేము ఇస్తే పక్కా ప్రధానమంత్రిని కలుద్దాం, అందరం పోయి ఒప్పించే బాధ్యత మాది. పూర్తి 42% రిజర్వేషన్లను బీసీలకు ఇస్తే ఒప్పించే బాధ్యత మాది. నేను స్పష్టం చేసిన, మా కిషన్ రెడ్డి గారు స్పష్టం చేశారు, రామచంద్ర గారు స్పష్టం చేశారు. మీరు ఏమంటున్నారు? దానిలో 10% వాళ్ళు కలిపారు, ముస్లిం కలిపారు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్లో నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ముస్లింలు ఆల్రెడీ లబ్ధి పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం జనాభా ఎంత అంటే 12% చిల్లర 12%. ఈడబ్ల్యూఎస్ ద్వారా ఆల్రెడీ రిజర్వేషన్ పొందుతున్నారు. ఇవాళ 10% రిజర్వేషన్ ఇస్తే 100% ప్రతి ముస్లిం కూడా రిజర్వేషన్ పొందుతున్నాడు. మరి హిందువులు ఏం పాపం చేసిర్రు, బీసీలు ఏం పాపం చేసిర్రు అంటున్నాను. కేసీఆర్ యొక్క సర్వేలో బీసీ జనాభా ఎంత అంటే 51%. రేవంత్ రెడ్డి గారి సర్కార్ యొక్క సర్వేలో కులగణనలో బీసీల జనాభా ఏంటంటే 46%. మరి 5% ఏడవేరు. మరి 5% అంటే 18 లక్షల మంది అనుకుంటారు. వాళ్ళు ఏడవేరు, వాళ్ళు లెక్కలేవి, వాళ్ళ పత్రాలేవి. ఇప్పుడు ఆల్రెడీ బీసీలకు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నది అంటే మంచి 27% ఆల్రెడీ రిజర్వేషన్ ఉన్నది. బీసీలకు 27% రిజర్వేషన్ ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారు అనేది 42%లో 10% ముస్లిం చేస్తే ఇచ్చేది ఎంత? వాళ్ళు 32%. 42లో 10% ముస్లిం చేస్తే బీసీలకు వచ్చేది ఎంత? 32%. 32% అంటే ఆల్రెడీ 27% ఉండనే ఉండే. నువ్వు ఇచ్చేది ఎంత? 5% ఇచ్చేది నువ్వు. 27% ఆల్రెడీ ఉన్నది, 10% ముస్లిం తీసేస్తే నువ్వు ఇచ్చేది 5%. ఇది బీసీలకు అన్యాయం చేసినట్ట కాదా? అందుకే పూర్తి 42% బీసీలకి ఇవ్వాలంటున్నాం మేము. మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలతోని మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తా అంటే దాన్ని ఒప్పుకోము. రాజశేఖర రెడ్డి గారు ఘోరమైన తప్పిదం చేసినప్పుడు 4% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలా దాదాపు 20-30 మందో 28 మందో బీసీలు గెలవాల్సిన స్థానంలో ఎంఐఎం పార్టీలు గెలిచారు. 4% ఇస్తే వాళ్ళ 10% ఇస్తే వాళ్ళ బీసీల పరిస్థితి ఏంది? బీసీ యువకుల పరిస్థితి ఏంది?
బీసీలో ప్రజలు కావాలనుకున్నటువంటి పేద ప్రజల పరిస్థితి ఏంది వాళ్ళ? అరే జనాభా తమాషా ప్రకారము ఎస్టీలకు ఇచ్చిన సంతోషం, 10% ఈటవలసి ఇచ్చిన సంతోషం. మరి 51% ఉన్న బీసీలకు ఆ జనాభా ప్రాతిపదికన ఎందుకు ఇస్తలేరు అని మేము అంటున్నాం. ఇది మాత్రమే అడుగుతున్నాం మేము.